ఢిల్లీలో యువతరం ఒక్కసారిగా ఎగిసిపడింది. దేశ రాజధాని దద్దరిల్లింది. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో వేలాది మంది ప్రభుత్వ నిర్బంధాలను, అడ్డంకులను తట్టుకొని భారీ ఎత్తున మోహరించారు. దేశంలో ఇటీవల కాలంలో ఏనాడు చూడని స్థాయిలో ఏ రాజకీయ పార్టీ ప్రత్యక్షంగా పిలిపివ్వకపోయినా అంత పెద్ద ఎత్తున నిరసనకారులు వచ్చారు. పోలీసులు లాఠీ చార్జీలు, బాష్పవాయువులు ప్రయోగించారనే వార్తలు వస్తున్నాయి. కానీ ఇందులో ఒక సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ మనకు కనబడుతున్నాయి. ఒకటి, అమిత్ షాను కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పార్లమెంట్లో కలిశారు. అంటే పార్లమెంట్ బయట, పార్లమెంట్ లోపల ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, అకౌంటబిలిటీ చూపాలి అని డిమాండ్ వస్తున్న సమయంలో ఈ ప్రొటెస్ట్లు ఒకవైపు జరుగుతుంటే ధర్మేంద్ర ప్రధాన్ అమిత్ షాను కలిశారు. రెండవ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే కాక్రోచ్ జనతా పార్టీ డెలిగేషన్ను కేంద్ర ప్రభుత్వం ఆహ్వానించింది. జేపీ నడ్డా, కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో సమావేశం కూడా అయ్యారు. ఈ రెండు పరిణామాలు ఇప్పటి వరకు కాక్రోచ్ల ఉద్యమం మొదలైనప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వము విహరిస్తున్నటువంటి తీరుకు క్వాలిటేటివ్లీ డిఫరెంట్ ఉన్నాయి. ఇప్పటి వరకు కాక్రోచ్ జనతా పార్టీని అసలు గుర్తించటానికి, ఈ ప్రజా నిరసన యువతరంలో పెరుగుతున్న ఈ అశాంతి, అసంతృప్తిని గుర్తించటానికి కూడా కేంద్రం సిద్ధపడలే. పైగా చాలా తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు చేస్తూ వచ్చారు. ఈవెన్ పార్టీ జాతీయ నాయకత్వం కూడా అదే పనిచేశారు. ఈరోజు అనివార్యంగా వారి ప్రతినిధులతో కేంద్ర ప్రభుత్వం మాట్లాడాల్సి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయమని దేశమంతా ముక్త కంఠంతో మాట్లాడుతుంటే నరేంద్ర మోడీ మేము వినే ప్రసక్తే లేదంటూ ధర్మేంద్ర ప్రధాన్ బర్త్డే రోజు ఆయన విద్యారంగానికి చాలా గొప్ప సేవలు చేశారంటూ కొనియాడారు. సో ఇప్పటిదాకా అనుసరించిన ఈ వైఖరికి భిన్నంగా ఇప్పుడు ఏకంగా కేంద్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. ఏకంగా ధర్మేంద్ర ప్రధాన్ అమిత్ షాను కలిశారు. అంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఇదే రకంగా నిరసనలు కనుక కొనసాగితే ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ను నరేంద్ర మోడీ పక్కకు పెడతారు. ఎందుకంటే నరేంద్ర మోడీ తన రాజకీయ మనుగడకు, తన రాజకీయ భవిష్యత్తుకు, తన రాజకీయ ప్రయోజనాలకు అడ్డం వస్తానంటే అస్మదీయులైనా తస్మదీయులైనా పక్కకు పెడతారు. అది నరేంద్ర మోడీ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్. ఇది మోడీ ప్రభుత్వానికి ఒక పెద్ద ఛాలెంజ్గా మారబోతుంది అనుకున్నప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ డ్రాప్ చేయడం అనేది చాలా చిన్న ప్రైస్ అవుతుంది. సో ఫర్ ఎ లార్జర్ బెనిఫిట్ మోడీ విల్ సర్టన్లీ పే ద ప్రైస్. మీరు చూస్తుండండి, ఎవరైనా ఊహించామా మనం? వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పాటు రైతాంగం ఢిల్లీ పొలిమేరల్లో పోరాడారు. ఎన్ని రకాల నిర్బంధాన్ని ప్రయోగించాలో అన్ని రకాల నిర్బంధాన్ని ప్రయోగించారు. దానికి నాయకత్వం వహిస్తున్న వారిపైన కేసులు పెట్టారు. ఈడీ, సిబిఐలను, ఐటీలను ప్రయోగించారు. రైతులకు మద్దతు ఇచ్చిన ఫిలిం సెలబ్రిటీస్పై కూడా కేంద్ర సంస్థలు ప్రయోగించారు. వారిని ఖలిస్తాన్ వాదులు అంటూ తీవ్రంగా వారిపైన అభాండాలు వేశారు. బీజేపీ ఐటీ విభాగము, సోషల్ మీడియా ఎన్ని రకాలుగా అటాక్ చేయాలో అన్ని రకాలుగా అటాక్ చేశారు. ఇప్పుడు కాక్రోచ్ జనతా పార్టీ పైన ఏ రకంగా దాడి చేస్తున్నారు? ఆనాడు రైతు ఉద్యమాలపైన దాడి చేశారు. ఇప్పుడు లేనిది అప్పుడు ఏంటంటే ఇంటింటికి వెళ్ళి బీజేపీ కార్యకర్తలు రైతు ఉద్యమ డిమాండ్లు తప్పని, వ్యవసాయ చట్టాలు చాలా గొప్పవని ప్రచారం కూడా చేశారు. ఇప్పుడు కనీసం ఆ కౌంటర్ ప్రచారం లేదు. మేము పరీక్షలు చాలా బాగా నిర్వహించాం, ధర్మేంద్ర ప్రధాన్ చాలా గొప్ప పాత్ర పోషించారని ఎవరికి చెప్పుకోవడం లేదు. సో కానీ అప్పుడు ఈవెన్ కౌంటర్ క్యాంపెయిన్ కూడా నడిపారు. ఇంత జరిగాక ఉత్తరప్రదేశ్ ఎన్నికలకు ముందు సరిగ్గా మీకు ప్రైమ్ మినిస్టర్ దేశ ప్రజలు ఉద్దేశించి మాట్లాడుతూ, నేను రైతుల్ని కన్విన్స్ చేయలేకపోయాను, రైతులారా మిమ్మల్ని కన్విన్స్ చేయలేకపోయాను, మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నానంటూ
ప్రకటించి వ్యవసాయ చట్టాలు ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఈరోజు ఎంతో దూరం లేదు, మీరు చూస్తూ ఉండండి. ఈ నిరసనలు కనుక ఇలాగే ఆగకపోతే యువతరానికి నా విజ్ఞప్తి, నన్ను క్షమించండి, నేను ధర్మేంద్ర ప్రధాన్ను తొలగిస్తున్నాను, నన్ను నమ్మండి అని పిలుపు ఇవ్వకపోతే చూడండి.